మిరాయి ట్రైలర్ చూసాం. అవును. ఎలా అనిపించింది మీకు? అంటే హోప్‌నిచ్చే పద్ధతిలో ఉంది ఇది. హ్మ్. ఏదో ఉంది సినిమాలో అనేటువంటి ఒక క్యూరియాసిటీని జనరేట్ చేసే పద్ధతిలో ట్రైలర్ నడిచింది. హ్మ్. అంటే కనిపించినటువంటి నటీనటులు కూడా అంటే జగపతి బాబు ఒక డిఫరెంట్ రోల్‌లో ఉన్నాడు. అవును. ఒక డిఫరెంట్ గెటప్‌లో ఉన్నాడు. ప్రధానంగా అట్రాక్ట్ చేసింది, కొంచెం అటెన్షన్ గ్రాబ్ చేసింది మంచు మనోజ్. హ్మ్. అలా తను, తర్వాత శ్రేయ, జయరామ్ గారు, మలయాళం నుంచి ఆయన, వీళ్ళందరూ తెర మీద కనిపించడం అనేది. రెండోది, దీనికి ఒక అండర్ కరెంట్‌గా వీళ్ళు చాలా మైథాలజీని అల్లారు. ఒక పౌరాణిక నేపథ్యాన్ని తీసుకున్నారు. హ్మ్. ఆ పౌరాణిక నేపథ్యంలో రామాయణాన్ని తడిమారు, రాముణ్ణి చూపించారు ట్రైలర్‌లో. అలాగే దుష్ట సంహారం చేయటానికి ఒక ఆయుధం నిక్షిప్తమై ఉంది అప్పుడు. ఏది త్రేతాయుగం నాటి ఒక ఆయుధంతో ఇతను ఇప్పుడు దుష్ట శిక్షణ చేసేటువంటి కార్యక్రమం చేయటం హ్మ్. అనేది టోటల్గా సినిమాకు సంబంధించినటువంటి ప్రధానమైన ఎలిమెంట్గా చెప్పేశారు. కాబట్టి ఇది భక్త మండలి అంటే శ్రీరాముడి భక్త సమాజాన్ని కూడా అట్రాక్ట్ చేసేటువంటి ఒక వాతావరణంలో నడవబోతోంది అవును. ఉంది ఈ సినిమా. హ్మ్. గతంలో అతను చేసినటువంటి సినిమా కూడా ఒక రకంగా హనుమాన్. తేజ సజ్జా చేసినటువంటి సినిమా హనుమాన్. దాని తాలూకా కంటిన్యూషను, దాని తాలూకా ఆ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఈ సినిమా మీద ఉపయోగపడుతుంది డెఫినెట్గా. హ్మ్. అంటే హనుమాన్ అనేటువంటి క్యారెక్టర్లో అతన్ని చూసి ఇప్పుడు కూడా దాదాపు ఆ త్రేతాయుగం నాటి ఆయుధంతో ఇతను దుష్ట శిక్షణ చేయబోవటం, హ్మ్. ఈ రెండింటిని దగ్గర పెట్టి చూస్తే దానికి సీక్వెల్ లాంటి కంటెంట్తో పెడుతున్నారని అనిపిస్తుంది. అలాగే హీరో హీరోయిన్ మధ్య జరిగేటువంటి కొన్ని సన్నివేశాలు చూపించారు ట్రైలర్లో. హ్మ్. ప్రతి షాటు కూడా చాలా పద్ధతిగా డిజైన్ అయింది. అలాగే విఎఫ్ఎక్స్ కూడా మరీ ఇబ్బందికరంగా అనిపించలేదు, హ్మ్. విఎఫ్ఎక్స్ బాగుందిలే. బాగున్నాయి. హ్మ్. ఇలా టెక్నికల్ సపోర్టు, అలాగే ఆర్టిస్టుల సపోర్టు, కంటెంట్ సపోర్టు, ఈ మూడు కలగలిస్తే సినిమా డెఫినెట్గా బాగుంటుంది. అంటే థియేటర్లో కూర్చున్నటువంటి ఆడియన్స్కి కొన్ని కొత్త అంశాలు చెబుతూ వాళ్ళని ఎంటర్టైన్ చేస్తూ ఎంగేజ్ చేయగలిగితే చాలు. హ్మ్. ఆ మేరకు పర్పస్ఫుల్ సినిమాగానే కనిపిస్తోంది ఇది. అవును. డేటేస్. రెండోది, హీరో అతని అభినయం, తేజ సజ్జా బిహేవియర్ తెర మీద చాలా కాన్ఫిడెంట్గా ఉంది. ఈ కాన్ఫిడెన్స్ అనేది డెఫినెట్గా సినిమాకి హెల్ప్ అవుతుంది అనే ధైర్యాన్ని ఇచ్చాడు అతను. అంటే విశ్వప్రసాద్ గారు ప్రొడ్యూసరు, కార్తీక్ డైరెక్టరు, వాళ్ళు కూడా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. అసలు ఆడియన్స్కి కాన్ఫిడెన్స్ ఇచ్చే హీరోయిజం కనిపిస్తే చాలు. ఎస్. అది తేజ సజ్జాలో కనిపించింది. ఎస్. అంటే పాన్ ఇండియాకి వెళ్తుంది కాబట్టి కంటెంట్ పాన్ ఇండియా కనెక్ట్ అయ్యే కంటెంట్ అవును, ఉండబోతుందా? పాన్ ఇండియాకి వెళ్ళగలిగినటువంటి కెపాసిటీ ఉంది. తన స్క్రీన్ బిహేవియర్ డెఫినెట్గా పాన్ ఇండియా మార్కెట్కి ఉపయోగపడేదే అనిపిస్తోంది. ఇది వర్కౌట్ అవుతుంది అనే కాన్ఫిడెన్స్ రకరకాల సంస్థలు ఎంటర్ అయినాయి దీని డిస్ట్రిబ్యూషన్ వ్యవహారంలో కూడా. నెట్వర్క్లో హంబల్ అయ్యేవాళ్ళు వీళ్ళందరూ ఎంటర్ కావడంతో డెఫినెట్గా ఇది హనుమాన్ని మించి వెళ్ళేటువంటి కంటెంట్ ఉంది దీనిలో అనేది అనిపిస్తోంది. ఓకే. చూడాలి కార్తీక్ ఈసారి ఎలాంటి విజయం సాధించబోతున్నాడు తేజ సజ్జాన్తో అని. తనకున్నటువంటి ఒక ఇమేజ్ ఉంది ఆల్రెడీ. అవును. ఆ ఇమేజ్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లే సినిమాలాగా అనిపిస్తోంది. ఆ కాన్ఫిడెన్స్ అయితే ఇచ్చింది ట్రైలర్. ఓకే.